అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ తో మనం 5000 వరకు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. క్యాబినెట్ ఆమోదం తర్వాతే టీచర్ పోస్టులకు అనుమతి అయితే ఇవ్వనట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో పూర్తి వివరాల పరిశీలిద్దాం. డిఎస్సి 2018లో ప్రకటించాల్సిన టీచర్ పోస్టులకు క్యాబినెట్ ఆమోదం తీసుకొని అనుమతులు మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారని చెప్పి మనకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులైన షేక్ బాబ్జీ పి బాబురెడ్డి గారు మనకు తెలపడం అయితే జరిగింది. అంతేకాకుండా నోషనల్ ఇంక్రిమెంట్లు డిఎస్సి 2008లో హామీ పత్రాల ద్వారా నియమికమైన వారికి డిఎస్సి టీచర్లతో సమానంగా వేతనాలు అయితే ఇవ్వడానికి మంత్రి సానుకూలంగా స్పందించాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే మనకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే 10,000 పైచీలకు పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జూన్ నెలలో రిలీజ్ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే మనకు ఇంకా స్పష్టమైన సమాచారం ఏంటంటే ఈ యొక్క ఖాళీల గురించి జిల్లాల వారీగా మనకు ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఇంకా తెలియలేదన్నమాట. సో దీనికి సంబంధించి మనకు యనమల రామకృష్ణ గారు అయితే సో క్యాబినెట్ ఆమోదం తర్వాత ఈ యొక్క ఖాళీల గురించి స్పష్టమైన సమాచారం ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా టీచర్లకు జైలుగా పదోన్నతులకు మార్గం అయితే మనకు సుగమైనట్టుగా మనకు ఏపీటీఎఫ్ చెప్పడం అయితే జరిగిందనమాట. స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డాట్స్ సవరణలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారని ఏపీటీఎఫ్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులైన జి హృదయరాజు, కె వెంకటేశ్వర్లు అయితే తెలపడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ జూనియర్ లెక్చరర్గా పదోన్నతులు కల్పించడం అనేది, అండ్ అంతేకాకుండా మనకు ఈ యొక్క డిఎస్సి ఖాళీల గురించి కూడా మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.